నువ్వు గోదావరి పక్కన పోలవరం ఉందిలో పుట్టావు. ఆ పక్కనే పట్టిసీమ ఉంది. గోదావరి మధ్యలో వీరభద్రస్వామి ఉన్నారు. అలా ముందుకెళ్తే కొవ్వూరు గోపాదాలు లేవు. అలా ముందుకెళ్తే రాజమండ్రి. విశాలమైన గోదావరి. డొక్కా సీతమ్మ గారు పుట్టింది అక్కడే. వీణం వీరన్న గారు పుట్టింది అక్కడే. అలాగే భీమవరం తెలుసా మీకు? భీమవరంలో స్వామి జ్ఞానానందాన్ని చాలా గొప్ప ఆయన. వారు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేశారు, ఒంటి మీద నూలుపోగు లేకుండా. అలాంటి ఆయన ఇటలీకి వెళ్ళి సైంటిస్ట్ అయ్యి విశాఖపట్నం వచ్చి అందులో ఆయన ప్రొఫెసర్ అయ్యారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి గొప్పవాళ్ళు పుట్టినటువంటి గోదావరి నేలలో మీరు పుట్టారు. అసలు ఎవడికి పుట్టాడో తెలియని బోకడా బైబిల్లో దరిద్రం మనకి ఎందుకు నాన్న? కనీసం వంశీ అనే పదానికి అర్థం తెలుసా మీకు? మీకు ఒకవేళ ఆ దరిద్రం ఎక్కితే దాన్ని పడేసి రండి, ఓకే? ఆ దరిద్రం ఎక్కించుకోవద్దు, ఓకేనా? నాకు ఇష్టం కాదు అది. కాదు మీ అమ్మకు కూడా ఇష్టమే, మీ నాన్నకు కూడా ఇష్టమే. నువ్వే కాదు నా ఇష్టం కాదు, నీ ఇష్టం కాదు. మనం వాస్తవం గ్రహించాలి, అవునా? చెప్పు. అలా అనే దరిద్రులే ఈ బైబిల్ పట్టుకునే దరిద్రులు. చెప్పు, నీ మాటకే చెప్తున్నా. అసలు అనం, మేము అనం. అలా అనేవాళ్ళు అయితే ఈ దరిద్రం మన దేశంలో ఉండదుగా. కాదు, రాముడు కృష్ణుడు అనొచ్చు, అది ప్రేమ. రాముడు కృష్ణుడనే అంటాం, రాముడు కృష్ణుడనే అంటాం. కాదు నాన్న, అది అండం అనకపోవడం అది నీకు సంబంధించిన విషయం. కానీ రాముడు అనేది ఏసు అనేవాడు లేడు. వాడు గాడు ఏంటి? వాడు గాడే కాదు, వాడు వేశ్యకు పుట్టాడని బైబిల్లో ఉంది. ఆ దరిద్రం మనకు అక్కర్లేదని చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను నాన్న వంశీ, నేను ధైర్యంగా చెప్తాను మా నాన్న పేరు మా అమ్మ పేరు. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. నువ్వు చెప్పి మీ అమ్మ నాన్న పేరు. ఈ పేర్లకిను నీ పేరు వంశీ అనే పేరుకి ఈ పనికి మళ్ళీ క్రైస్తవానికి ఏమైనా సంబంధం ఉందా? పోనీ కాసేపు నేను నీ పార్టీలో జాయిన్ అయిపోతాను, నేను కూడా గొర్రె అయిపోదాం అనుకుందాం. అవ్వాలంటే ఇక్కడ లేనిది ఏదన్నా అక్కడ ఉంటే ఒకటి చెప్పు. ఇక్కడ లేనిది ఏదన్నా అక్కడ ఉంటే చెప్పు. రాముడు పుట్టిన చోట సరయూ నది ఉంది, కృష్ణుడు పుట్టిన చోట యమునా నది ఉంది, ఇప్పటికే ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కానీ వాడు పుట్టిన చోట వాటర్ లేదు, మ్యాటర్ లేదు, పుట్టాడని ఎవిడెన్స్ లేదు. అది కాక వాడు నాన్న పేరు చెప్పలేడు, నీలాగా నాలాగా. అదే మరి ఆ దరిద్రం మనకు అవసరమా? ఓసారి ఆలోచించు. నువ్వేం చదువుకున్నావు? పర్లేదు, నీకు మధ్యలో ఎక్కిందే కదా ఇది. మన దేశానికి కానీ, మీ ఇంటికి కానీ, మన ఊరికి కానీ, గోదావరికి కానీ ఈ దరిద్రం సంబంధం లేదు కదా. నువ్వు అక్కర్లే. ఇప్పుడు వీరభద్రస్వామి కంటే గొప్పవాడా, వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాడా? అసలు ఇక్కడ లేనిది ఏదైనా అక్కడ ఉందా? ఇన్ని మాటలేదు. నువ్వు చదువుకున్నావు కదా, చదువచ్చు కదా నీకు బాబు. నువ్వు మొత్తం బైబిల్ చదివా? నాకు ఆ కాల్ వచ్చింది. దా కాదానా? మీరు బైబిల్ చదివారా? పోనీ ఇప్పుడు నేనేమన్నా అంటే పోలవరంలో వంశీ అని ఒక పెయింటర్ ఉన్నాడు అన్నాను. తప్ప అబద్ధమా? ఇది నిజమా? అలాగే బైబిల్ పనికి మాలింది అన్నాను, అది కూడా నిజం. ఎవడు నమ్మడు అనుకో. ఉదాహరణకి పోలవరంలో వంశీ అనే పేరుతో ఎవడు పెయింటర్ లేడు అన్నాడు అనుకో, నేను వచ్చి నిన్ను చూపిస్తా. సరే, మొత్తం పోలవరం పక్కనే ఏలూరు జిల్లాలో ఉన్నాడు కదా. అలాగే నేను బైబిల్ మీద చెప్పిన కామెంట్లో నాది అబద్ధమైతే నేను సారీ చెప్తా, నేను వెనక్కి తీసుకుంటా. నేను అక్కడ అందుకే నీకు చదువు వచ్చా అని అడిగా. నువ్వు బైబిల్ చదివావా? నేను చెప్పిందనా. మనం ఇప్పుడు ఉదాహరణకి మీ నాన్న ఎదవా అంటే నువ్వు హట్ అవుతావా అవ్వా? ఎందుకని? మన 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 కదా.
అలా మన నాన్నని మన అమ్మని కూర్చోండి నా పర్లేదు పోనీ నన్ను టైం అయిపోయింది. మన నాన్నని మన అమ్మని అంటే మనకు మండుద్ది కదా. మరి మన దేశాన్ని మన దేశం కోసం చనిపోయిన వాళ్ళని ఈ దరిద్ర బైబిల్ గాళ్ళు ఏమంటారంటే వాళ్ళంతా నరకానికి వెళ్తానంటాడు. బొగడా బైబిల్ మొన్న పుట్టింది, అది కాదు పాయింట్. నీకు అర్థం కావట్లే. జాన్ బాబు తెలుసా పో నీకు? ఒక పాస్టర్ కలజోడు పెట్టుకుంటాడు. ఈ జాన్ బాబు మొన్న క్లియర్గా చెప్పాడు, అతను గాంధీ తాత, మీ తాత, మా తాత ఎవరైనా సరే, ఎంత గొప్ప స్వతంత్ర వీరులైనా, డొక్కా సీతమ్మ అయినా, అంబేద్కర్ అయినా, ఈ బొగడా బైబిల్లో ఎండిపోయిన శవాన్ని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతానన్నాడు. తప్పు కదా. ఎవడైనా రాముడి గురించి కృష్ణుడి గురించి నమ్మకపోతే నువ్వు నాశనం అయిపోతావని ఎక్కడన్నా చెప్పారా? కాదు, బైబిల్ ప్రకారంగా నీ చెప్పే. బైబిల్లో లేదు, నువ్వు చదవలేదు, అది ప్రాబ్లం. పోనీ నేను అదే నేను రెఫరెన్స్ చెప్పనా? మార్క్ 16:16 ఏంటి? ఏముంది? నువ్వు చదవలేదుగా. నా మాట విని నువ్వు ఫోన్ పెట్టాక నేను రెఫరెన్స్ పెడతాను. ఈ దరిద్రం మన దేశానికి ఓకే అనుకుంటే నాకు ఫోన్ చేయి, నేను కూడా జాయిన్ అయిపోతాను. ఓకేనా?